ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి బయట ప్రపంచానికి తెలిసారు అంటే దానికి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఏంది? సినిమా పరిశ్రమే కదా. సినిమాలు చేయడం వల్లే కదా ఆయన ఇంత వేలు లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. ఓకే, ఈ రోజు ఆయన ఈ స్థితిలో ఈ పరిస్థితికి ఉండడానికి గల ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీనే కదా. అసలు సినిమాల్లో ఆయన లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి తెలుసు? చిరంజీవి గారు లేకపోతే ఆయన లేడు, చిరంజీవి గారు ఉంటే సినిమా ఫీల్డ్కి ఎంట్రీ. అలాంటి ఇండస్ట్రీని ఎందుకని టార్గెట్ చేశారు ఒక్కసారిగా అనేది డౌట్. టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు ఆయన లేదు, ఆయన సినిమా రిలీజ్ ఉంది, మీకు అర్థం కదా. ఆయన ఎప్పుడైనా చూడండి, గతం కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఆయన సినిమా రిలీజ్ వస్తుంది అంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూస్తాడు. రేపు ఆ సినిమా ఆడలేదు అనుకోండి, దీనివల్ల ఆ సినిమాని ఫెయిల్యూర్ చేశారు అంటాడు. గతంలో వేరే ప్రభుత్వంతో కనుక ఆ మాట చెల్లింది. ఇప్పుడు ఏమని చెప్పుకుంటాడు, సినిమా ఆడుతూ దానికి బిజినెస్ అవట్లేదు అంటున్నారు. ఆ సినిమా సంగతి ఏంటో తెలియదు. దానికోసం ఆ సినిమాని బూస్టప్ చేయడం కోసం ఆ సినిమా మీద ఒక ఇంపార్టెన్స్ తీసుకున్నాడు. ఆడియన్స్ లో లేదు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఈయన దాన్ని పట్టించుకునేలా చేయాలి. ప్రజలు ఎందుకు అంటున్నారంటే ఆయన ఆ సినిమా కోసం వీళ్ళంతా కుట్ర పన్నారట అని ప్రజలు అనుకోవాలి. ఎవరికి అవసరమ్మా, ఎవరికి కుట్ర పన్నే అవసరం? ఈ సినిమా రావడం వల్ల ఇండస్ట్రీకి ఏమన్నా బంగారు కవచాలు దొరుకుతారు? ఎవరన్నా ఈ సినిమా ఎవడవసరం, ఎవరికి అవసరం ఈ సినిమా రావడానికి? ఆయన ఎప్పటికప్పుడు గతంలో చూడు, ఆయన సినిమా రిలీజ్ అప్పుడే ఆయనకి కొత్త సమస్య వస్తుంది. ఆ సమస్యని పిలిచి పెద్ద చేసి ఆయన తగినట్టు వాళ్ళ కూట మీడియా ఉంటుంది, దాన్ని పెంచేసి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో ఘోరం జరిగిపోతుంది, ఏదో అవమానం జరిగిపోతుంది, అది ఇది మాట్లాడేస్తారు. ఆ సినిమా అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఎన్ని విషయాలు ఆయన మాట్లాడి ఈ 12 సంవత్సరాల్లో ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఒక్క మాట నాకైతే గుర్తు, నీకన్నా గుర్తుంటే ఒక్క మాట ఆయన చెప్పిన మాట కాదు, ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడండి 12 ఏళ్లలో అని చెప్ప ఒక్కటి. సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కరెక్ట్ గా ఆయన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడే ఆయన ఏదో ఒకటి తెర మీదకి తెస్తారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే కదా ఇప్పుడు థియేటర్లు బంద్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి ఆ నలుగురు పెద్దలే ఇదంతా కర్త కర్మక్రియగా ఉన్నారు అంటూ కూడా ఏపీ మంత్రి దుర్గేష్ గారు ఆరోపించడం జరిగింది. మరి ఈ మాటలు కొట్టి పారేయగలుగుతామా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తెలియక మాట్లాడడం తప్పితే ఈ సినిమా ఎవరో నలుగురు, ఈ సినిమా ఎవరా నలుగురు అంటారు? మీరు ఒకసారి చెప్పండి, ఆ నలుగురు ఎవరు అర్థం కావట్లేదు జనాలకి. ఆ నలుగురు ఎవరు? ఈ సమస్య 10 సంవత్సరాలుగా ఉంది. ఇవాళ ఆయన దుర్గేష్ తెలియదేమో, ఇవాళ వచ్చేసాడు ఆయన డిపార్ట్మెంట్ మంత్రి అయిపోయాడు, ఆయన తెలియదేమో. ఇది 10 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి జరుగుతున్న విషయమే. ఈ పర్సంటేజ్ రావాలి, పర్సంటేజ్ వస్తేనే చిన్న సినిమాలు బతుకుతాయి, చిన్న సినిమాలు బతుకుతేనే ఇండస్ట్రీ బతుకుద్ది. చిన్న సినిమాలే 224 కార్డ్స్కి 200 సినిమాలకు ఇస్తారు. 24 కార్డ్స్కి 2 లక్షల మందికి ఫుడ్ పెట్టేది చిన్న సినిమాలే. పెద్ద సినిమాలు మొత్తం కలిపి సంవత్సరానికి 20 రావు. 210 సినిమాలు చిన్న సినిమాలే. వీళ్ళే చేస్తారు, పోతారు, పోగొట్టుకుంటారు, వస్తారు, తీస్తూ ఉంటారు, 10 మందికి పని ఇస్తారు. ముందు ఇండస్ట్రీ మరి చిన్న సినిమాలు బతకాలంటే రెంట్ సిస్టమ్ లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సినిమా బాగున్నా కూడా చిన్న సినిమా అంత రెంట్ కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళేమో థియేటర్లు చిన్న సినిమాలకు ఒక రెంట్, పెద్ద సినిమాలకు ఒక రెంట్ చేయలేరు. వాళ్ళ మెయింటెనెన్స్ పెరిగిపోయింది, కానీ వాళ్ళు రెంట్ పెంచుకోవాలనుకుంటున్నారు. రెంట్ పెంచితే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. కనుక రెంట్ కాదు అటు కాదు, పర్సంటేజ్ అయితే నీకు రూపాయి వస్తే నాకు పాలు వస్తుంది, 40-60% పంచుకుందాం. గతంలో పెద్ద సినిమాలకు ఏం చేశారు, 40% గతంలో ఆడినప్పుడు ఏం చేశారు, పెద్ద సినిమాలకి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చారు. 40-60 కాదు, 30-70 తీసుకోండి అని ఇచ్చారు పెద్ద సినిమాలకి. అలా ఇస్తారు కావాలంటే. అది పెద్ద సినిమాలు షేర్. ఇప్పుడు షారుఖ్ ఖాన్ అన్నాడు, ఏదో మాట్లాడతాడు షారుఖ్ ఖాన్, ఆమె నేషనల్ హీరో ఏమన్నాడు, పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఇండస్ట్రీ బతుకుద్ది, ఏమన్నట్లు కాదు. ఈవెన్ ఇంక్లూడింగ్ హీరోస్ కూడా, కోట్లు తీసుకున్న హీరోలు కూడా, డైరెక్టర్లు కూడా పర్సంటేజ్ లోకి రావాలి. వచ్చినప్పుడే నాకు పోయిన సినిమాని గతంలో ఎలా పర్సంటేజ్ తీసుకున్నా, ఒక సినిమాకి 200 కోట్లు వచ్చింది, బాగా ఆడింది, నాకు 200 కోట్లు వచ్చింది నా చేత కింద. ఇంకో సినిమా బాగా ఆడలేదు, 25 కోట్లే వచ్చింది. ఏముందంటే నాకు ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చాడు, ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు, నా కారు, పెట్రోల్, నా డ్రెస్సు, అన్ని మేకప్ అన్ని ప్రొడ్యూసర్ చూసుకున్నాడు, నేను యాక్ట్ చేశాను. ఆ సినిమా ఆడలేదు, ఆడకపోతే నాకు వచ్చింది 25 కోట్లే. ఆడింది 200 కోట్లు వచ్చింది, ప్రొడ్యూసర్కి మిగిలింది 10 కోట్ల జోడు, ప్రొడ్యూసర్ ఏదో అలా బతికి బట్టకట్టాడు. సో ఇది అందరూ బాగుంటారు పర్సంటేజ్ అనేది, ఇది సమగ్రమైన ఆలోచన. ఆ సమగ్రమైన ఆలోచనలో ఇది వచ్చింది. దీన్ని ఎవరి కోసం అని అంటే ఇది ఇండస్ట్రీ కోసమ్మా. 10 ఏళ్లుగా ఆయన తెలియకపోతే తెలుసుకోవాలి, 10 ఏళ్లుగా సాగుతున్న సమస్య ఇది. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి ఆయన
ఆయన ఒక్కడే గతంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఆయన ఒక్కడే చిన్న సినిమాల సమస్య ఏంటి, అవి బతికి పట్టగటాలంటే ఏం చేయాలి అని సమగ్రంగా పిలిచి చర్చించేవాడు. ఆయన చిన్న సినిమాలతో ఆ టైంలో నేను వెళ్ళాను ఆయన టీం తోటి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగిన మాట అది కాదురా, చిన్న సినిమాలు బతికి పట్టగట్టడానికి ఏమిటి, చిన్న సినిమాలు అనేదానికి పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు ఎవరు తిట్టట్లేదని చిన్న సినిమాలు బతికే ఏమిటి మార్గాలు అని చర్చించాడు. ఆయన చెప్పాల్సింది చెప్పాం, కానీ ఆయన బతుకుంటే జరిగేది ఖచ్చితంగా ఆయన